నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో ఈడీ అధికారులు మొన్న సోదాలు నిర్వహించడం జరిగింది కల్వకుంట్ల కవిత ఇంట్లో. అంతేకాకుండా అక్కడ సోదాలు నిర్వహించినటువంటి సందర్భంలో కీలకమైనటువంటి ఎవిడెన్స్ దొరికింది అన్నటువంటి పక్కా ఆధారాలతోటి ఈడీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆమెను ఢిల్లీకి కూడా తరలించడం జరిగింది. అసలు ఆమె ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించినాయి, అంతేకాకుండా ఆమెను ఏ సంబంధించినటువంటి సెక్షన్ ప్రకారం ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది, పిఎంఎల్ఏ చట్టం ఏమని చెప్తుందన్నటువంటి అంశాలపైన మనం హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారితో ఉన్నాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఎట్లా ఉంటుంది ఈ కేసులో పిఎంఎల్ఏ చట్టం ఏమని చెప్తా ఉంది? సెక్షన్ 3(4) ప్రకారం కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిందని చెప్తా ఉన్నారు. ఈ సెక్షన్లు ఒకవేళ కనుక నేరం రుజువు అయినట్టయితే కల్వకుంట్ల కవితకు ఎన్ని రోజులు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది? అసలు శిక్ష పడుతుందా, ఆమెకు బెయిల్ వస్తుందా? అయితే ఈ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఒక స్పెషల్ చట్టం అన్నమాట. ఇట్స్ ఎ స్పెషల్ లెజిస్లేచర్. సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేదేమో ఇట్స్ ఎ జనరల్ క్రిమినల్ కోడ్ దట్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీవన్. అయితే ఇక్కడ రెండు విషయాలు మన ప్రజలు ఏం గమనించాలంటే, పిఎంఎల్ఏ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేసే కేసు అది ఆ స్పెషల్ చట్టం కింద మాత్రమే ఫైల్ చేస్తారు. ఆ స్పెషల్ చట్టము ఎప్పుడు ట్రిగర్ అవుతుంది అంటే, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, దానికి సంబంధించిన సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటారు. సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటే నేను వాడుక భాషల్లో మెయిన్ కేస్. ఇప్పుడు ఇక్కడ సబ్స్టాంటివ్ ఒఫెన్స్ మెయిన్ కేస్ ఏంది? ఢిల్లీ లిక్కర్ పాలసీ, లేకపోతే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఉడుపులు అందినాయి, కిక్ బ్యాక్స్ ఉన్నది, కరప్షన్ ఉన్నది, దాంతో ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్కి లాసెస్ వచ్చినాయి, ఇదంతా. సో ఈ స్కామ్ అంటే ఈ క్రైమ్ మెయిన్ కేసు మాత్రము సిబిఐ చూస్తుంది. సిబిఐ కేసుకి సంబంధించిన మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ మాత్రము ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్మాణించబడి ఉన్నది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఈ మెయిన్ కేసుకి సబ్స్టాంటివ్ ఒఫెన్స్కి సంబంధించిన మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఈడీ చూస్తుంది. అయితే కవిత గారిని ఇప్పటి వరకు సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు ఈ కేసులో విచారించాయి. సిబిఐ ఫస్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక 8 months to 1 year కింద సిబిఐ తనను ఫస్ట్ టైం ఒక విట్నెస్ లాగానే విట్నెస్ ఆర్ యూ కెన్ కాల్ అ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగానే ఆమెను విచారించడం జరిగింది. అయితే అప్పుడు కూడా మీరు గమనిస్తే, అప్పుడు కూడా సిబిఐ మీరు విచారణ కోసం ఆఫీస్కి రండి అంటే ఆమె లేదు, మీరు ఇంటికే రావాలి, నేను హైలను అని చెప్పేసి అంటే సిబిఐ ఇమీడియట్గా వచ్చేసిండ్రు. ఎందుకంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని ఫాలో అవుతుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఒక ప్రత్యేక చట్టం కిందనే, అంటే ఒక స్పెషల్ లెజిస్లేచర్ కిందనే సిబిఐ కాన్స్టిట్యూట్ అయింది. కానీ సిబిఐ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని ఫాలో అవుతుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160 ఇట్లా ఏముంది, 6 గంటల తర్వాత అరెస్ట్ చేయకూడదు ఆడవాళ్ళని, వాళ్ళకు అంటే వాళ్ళ ఆడవాళ్ళైనా లేకపోతే చిల్డ్రన్ అంటే అండర్ అ సర్టన్ ఏజ్ వాళ్ళను విచారించాలంటే ఇంటికే వచ్చి విచారించాలా అని ఉంది. సో అందుకోసం సిబిఐ ఇమీడియట్గా వచ్చేసింది. కానీ ఈడీ అండ్ సిబిఐ కేసులో అంటే మెయిన్ సబ్స్టాంటివ్ ఒఫెన్స్లో మొన్ననే జస్ట్ ఒక 3 weeks కిందనే సిబిఐ కవితను ఒక నిందితురాలుగా అరేంజ్ చేసింది ఫర్ ద ఫస్ట్ టైం, అక్యూజ్డ్ అండర్ ద సిబిఐ సబ్స్టాంటివ్ మెయిన్ ఒఫెన్స్. ఈడీకి వద్దాం. ఈడీ ఇప్పుడు ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ లాస్ట్ 2 years నుంచి 2 ఏళ్ల నుంచి దర్యాప్తు చేస్తూనే ఉంది. అసలు August 2022 నుంచి ఈడీ అండ్ సిబిఐ ఇవి రెండు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంటిన్యూస్గా ఉంది. ఎక్కడ ఆపలేదు, ఎక్కడ ఎటువంటి కోర్టుల నుంచి ఎటువంటి ఆపడానికి ఎటువంటి డైరెక్షన్లు ఆర్డర్లు ఏమి రాలేవు. సో ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బిన్ ఇన్ ప్రోగ్రెస్. ఈడీ ఇప్పటి వరకు తనను ప్రతిసారి వాళ్ళ ఆఫీసర్స్కే రమ్మని చెప్పింది. తను 3 సార్లు వెళ్ళింది, 4 5సారి వెళ్ళలేదు, నేను రానన్నది. దాని తర్వాత కవిత సుప్రీంకోర్టు
ని అప్రోచ్ అయింది. సుప్రీంకోర్టుని ఒక స్పెసిఫిక్ కారణం వల్లనే అప్రోచ్ అయింది. ఏంటంటే ఈడీ నన్ను ఊకూకే వాళ్ళ ఆఫీసెస్కి రమ్మంటుంది, నేను రాను, నాకు నళిని చిదంబరం కేసు, అంటే మన తమిళనాడులో కాంగ్రెస్ నేత చిదంబరం భార్య నళిని చిదంబరం కేసులో సుప్రీంకోర్టు నుంచి తనకు కొద్దో గొప్ప ఊరట లభించింది, అదేంటి ఈడీ సమన్స్ నుంచి. నాకు కూడా ఊరట కావాలి, వీళ్ళు ఊకుకే నన్ను వాళ్ళ దగ్గరికి పిలవద్దు, నేను మహిళను కాబట్టి ఈడీ కూడా నా ఇంటికే రావాలి అని చెప్పేసి ఆమె పేర్కొనడం జరిగింది. అయితే దాంట్లో ఆమె మధ్యంతర ఉత్తర్వులు ఏం కోరింది, నాకు అగేన్స్ట్, అంటే ఈ ఇన్వెస్టిగేషన్, నాకు అగేన్స్ట్ అవుతున్న ఇన్వెస్టిగేషన్ ని ఆపండి, స్టే ఆఫ్ ప్రొసీడింగ్స్, కోయర్సివ్ స్టెప్ తీసుకోవద్దు, నన్ను అరెస్ట్ చేయొద్దు, ఎట్సెట్రా ఎట్సెట్రా. అయితే ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 3-4 హియరింగ్స్ అయి ఉంటాయి. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఖరాఖండిగా మేము విచారణలో, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ విచారణలో మేము ఎటువంటి అడ్డంకి కలిగించాం, వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంటర్ఫియర్ ఆర్ ఇంటర్వీన్ ఆర్ ఈవెన్ స్టే ద ప్రొసీడింగ్స్ అని అన్నప్పుడు కవిత నాకు కోయర్సివ్ స్టెప్స్, అంటే నాకు అగేన్స్ట్ ఎటువంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోకుండా మీరు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అంటే మేము అవి కూడా ఇవ్వము అని చెప్పేసి, అప్పుడు ఈడీ కౌన్సిల్ సరే మేము నెక్స్ట్ హియరింగ్ వరకు మేము ఆమెను ఏమి ఇన్వెస్టిగేషన్ కోసం ఆమెకు సమన్స్ ఇష్యూ చేయకుండా మేము ఎటువంటి యాక్షన్ తీసుకోము అంటే లైక్ అట్లా అంటిముట్టని అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అయితే సుప్రీంకోర్టు ఏమన్నది, మేము అసలు ఈడీ, అయితే గమ్మత్ ఏంటంటే కవిత ఇక్కడ ఏం కోరుతుంది సుప్రీంకోర్టులో, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో లేనిది కోరుతుంది. ఇక్కడ ఈ ఆడవాళ్ళను ఈ టైంలోపే ఇన్వెస్టిగేట్ చేయాలా, ఈ టైంలోపే అరెస్ట్ చేయాలి, ఈ ఇంటికే వచ్చి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కండక్ట్ చేయాలి, ఇదంతా ఎక్కడుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇక్కడికే రావాలా అక్కడికే వెళ్ళాలి అని ఎటువంటి ప్రక్రియ క్లాజ్ ప్రొసీజర్ లేదు. సో కవిత ఏం కోరుతుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్నది కాబట్టి పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఏమి దీని గురించి అసలు అంటే ఎటువంటి స్పెసిఫిక్ ప్రస్తావన లేదు కాబట్టి ఇది దీనికి అప్లై చేయాలని అంటుంది. కానీ మా చట్టంలో, అంటే మన భారతదేశం చట్టంలో స్పెషల్ యాక్ట్ ఆల్వేస్ ట్రంప్స్ ద జనరల్ యాక్ట్. అంటే ఏ ఇష్యూ మీదనైనా, అంటే క్రిమినల్ లాలోనైనా లేకపోతే ఇంకో సివిల్ అండ్ అదర్ లాలోనైనా దేంట్లోనైనా స్పెషల్ లా ఉంటే ఆ స్పెషల్ లా జనరల్ లా మీద ఎప్పుడూ హావీనే ఉంటుంది. అంటే ఇట్ విల్ ఆల్వేస్ ట్రంప్, అదే హయ్యర్గా మనం చూడాలి అండ్ చట్టం కూడా అదే హయ్యర్గా భావిస్తుంది. సో సుప్రీంకోర్టు దాని గురించి మేము తర్వాత డిసైడ్ చేస్తాము అని మొన్న వాయిదా వేసిండ్రు, ఏంది మన 19కి. ఆ రోజు నాకు తెలిసి, అండ్ అది కొంచెం కన్ఫర్మ్ కూడా అయిపోయింది, నాకు తెలిసి ఎటువంటి అంటే మధ్యంతర ఉత్తర్వులు అయితే సుప్రీంకోర్టు ఖరాఖండిగా 2-3 హియరింగ్ల అడిగినప్పుడు కూడా మేము ఇవ్వము అని అన్నది. అండర్టేకింగ్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన అండర్టేకింగ్ కూడా ఆ రోజుకి అయిపోయింది. అండ్ ఎటువంటి ఎక్స్టెన్షన్ వీళ్ళు అడగలేదు, ఎవరు ఇవ్వలేదు కూడా. అందుకోసమని ఈడీ అదే రోజు search and seizure, the enforcement directorate has the right to search and seize under section 17 of the Prevention of Money Laundering Act. Search and seizure, mana sodalu, mana kaalinpulu, lekapothe office illu etkadamu idanta. So search and seizure kosamu search warrant section 17 kinda search warrant toni immediately వచ్చేసిండు అదే ఆఫ్టర్నూన్. దాని తర్వాత సర్చ్ అండ్ సీజర్లో ఏం దొరికినాయో మనకు చాలా కథనాలు ఉన్నాయి, నేను దాంట్లోకి వెళ్ళను. సర్చ్ అండ్ సీజర్ ఒక 2-3 గంటల అయిపోయిన తర్వాత ఆమెకు సెక్షన్ 19 రెడ్ విత్ సెక్షన్ 3 and 4. సెక్షన్ 19 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏంది, పవర్ టు అరెస్ట్ అంటే ఏంది, సోదాలు అప్పుడైనా లేకపోతే అంటే ఆ మనిషిని
నేను కవితని ఇప్పటికీ కూడా అక్యూజ్డ్ అని అనను. ఆ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అక్యూజ్డ్ లాగా మీరు పరిగణించాలని అనుకుంటే, లేకపోతే సస్పెక్ట్ అయినా వాళ్ళ కస్టడీ ఈ కేసుకి, అంటే ఒక కేసు ఏ దశలో ఉందో ఆ దశలో వీళ్ళ కస్టడీ ఎంతో అవసరము, లేకపోతే కేసు పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయి అని అనిపిస్తే సోదాల తర్వాతనైనా, సోదాల ప్రక్రియ అప్పుడైనా, లేకపోతే ఇండిపెండెంట్ అంటే సర్చ్ అండ్ సీజర్ అప్పుడే కాకుండా ఇండిపెండెంట్గా వీళ్ళ కస్టడీ అవసరము, అంటే ఒక ఇంపార్టెంట్ స్టేజ్కి వచ్చింది వీళ్ళ కస్టడీ అవసరము అని అన్నప్పుడు దే కెన్ అబ్సల్యూట్లీ అరెస్ట్. అయితే సెక్షన్ 3 and 4 ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏమంటుంది? సెక్షన్ 3 అంటే మనీ లాండరింగ్ డెఫినేషన్, ఇంకా మనీ లాండరింగ్కి సంబంధించిన క్రైమ్స్ గురించి మాట్లాడుతూ సెక్షన్ 4 కింద, అంటే ఆమెకి ఇచ్చిన అరెస్ట్ వారెంట్ సెక్షన్ 4 కింద పనిష్మెంట్ అలిగేషన్, అంటే ఎప్పుడైనా నిందితులు మన నేరస్తుల్లాగా డిక్లేర్, ఒక కోర్టు డిక్లేర్ చేసి కన్విక్ట్ చేసేంత వరకు వాళ్ళు నిందితులే కదా. సో అలిగేషన్ పనిషబుల్ అండర్ మనీ లాండరింగ్ ఫౌండ్ అండ్ ద సెట్ పర్సన్ ఇస్ పనిషబుల్ ఫర్ మనీ లాండరింగ్ అని చెప్పేసి సెక్షన్ 4 కింద 3 to 5 years ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. దాని కింద 5 లక్షల బేసిక్ జరిమానా ఉంది, లేకపోతే అది కోర్టు దాన్ని ఎక్స్టెండ్ చేస్తుందా, ఏం చేస్తుందా. సో దాంట్లో పనిష్మెంట్ క్లాజ్ అది. సో ఈమెకు అగేన్స్ట్ ఉన్న అలిగేషన్ మనీ లాండరింగ్ చేసింది అని అలిగేషన్ అని పెట్టిండ్రు, ఎందుకంటే వీళ్ళ కన్విక్ట్ చేసే అర్హత లేదు కదా, అది కోర్టు పరిధిలో వస్తుంది. అలిగేషన్ గిల్టీ ఆఫ్ మనీ లాండరింగ్ అని చెప్పేసి సెక్షన్ 19 వాళ్ళకు అరెస్ట్ చేసే పవర్ ఇచ్చేదే సెక్షన్ 19. సెక్షన్ 19 రెడ్ విత్ సెక్షన్ 3 and 4 ఆమెను రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది. అయితే అప్పటి కూడా ఇది ఇల్లీగల్ అరెస్ట్, ఇది ఫేక్ అరెస్ట్, ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్, అది అంటే నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నానండి. అంటే మన ప్రేక్షకులకు చాలా మందికి దీని గురించి ఒక కన్ఫ్యూజ్డ్ మోడ్లో ఉన్న వాళ్ళకి, మేము అంటే నేను గత ఆల్మోస్ట్ 18 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి రోజు కోర్టుకే వెళ్తాను, అంటే లైక్ ఐఎమ్ ఎ లిటిగేటర్. నేను లా ఎన్ఫోర్స్మెంట్, అంటే మేము లా ఎన్ఫోర్స్మెంట్, ఎనీ లా ఎన్ఫోర్స్మెంట్, మన స్టేట్ పోలీస్ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఇంకా లా ఎన్ఫోర్స్మెంట్తోని మేము రెగ్యులర్లీ టచ్లో ఉంటాం. వాళ్ళకు అర్హత లేకుండా, ఒక కంటెంప్ట్ చేస్తూ, జ్యూరిస్డిక్షన్ లేకుండా, లేకపోతే ఒక ఉన్నత న్యాయస్థానమైనా, లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్ట్ అయినా, లేకపోతే హైకోర్టు, సుప్రీం కోర్టు నుంచి డైరెక్షన్స్ని ఉల్లంఘిస్తూ, లేకపోతే ఒక అండర్టేకింగ్ వాళ్ళంతలా వాళ్ళు స్వయంగా ఇచ్చిన అండర్టేకింగ్ని కూడా ఉల్లంఘిస్తూ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేస్తూ వాళ్ళు ఎటువంటి స్టెప్ తీసుకోరు. సో ఇది ఫేక్, ఇది ఇల్లీగల్, ఇది ఫ్యాబ్రికేటెడ్ అన్న వాళ్ళకు ఇది నా జవాబు. అంటే లైక్ నేను అది అవునో కాదో నేను చెప్పను, కానీ ఇన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్ మై ఒపీనియన్ వీళ్ళు చాలా చాకచక్యంగా, అంటే రూల్ ఆఫ్ ద లా అండ్ క్రిమినల్ ప్రొసీజర్ ఏముందో కోడ్ కిందనో, పిఎంఎల్ఏనో, లేకపోతే ఇంకేదన్నా ఉందో వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు. సో ఇప్పుడు మనం అప్పటి వరకు కూడా ఇల్లీగల్ అని అనుకుంటే, నిన్న ఎక్కడ రిమాండ్ అయింది? డిస్ట్రిక్ట్ కోర్ట్, అంటే రౌస్ కోర్ట్ అవెన్యూ, ఈడీ, స్పెషల్ ఈడీ కోర్ట్. ఈ స్పెషల్ ఈడీ కోర్ట్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందనే సెటప్ చేస్తారనమాట. స్పెషల్ ఈడీ కోర్టులో ఆమెను ప్రవేశపెట్టినప్పుడు ఒకవేళ వీళ్ళు ఇల్లీగల్ అరెస్ట్ చేసి ఉంటే స్పెషల్ ఈడీ కోర్ట్ ఇమ్మీడియట్లీ రిమాండ్ రద్దు చేయలేదు. ఎందుకంటే మీరు సరే లా ఎన్ఫోర్స్మెంట్, ఈడీ ఆఫీషియల్స్ లేకపోతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ తప్పు చేసిండ్రు, కంటెంప్ట్ చేసిండ్రు అని అనుకుంటే, ఈడీ కోర్ట్ డైరెక్ట్లీ మీరు హైరార్కీ చూసుకుంటే సుప్రీం కోర్ట్ కింద హైకోర్ట్ కింద డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇంకా ఇతర కోర్ట్స్ ఉంటాయి. సుప్రీం కోర్ట్కి ఇచ్చిన అండర్టేకింగ్ని వైలేట్ చేసిండ్రు అని ఈడీ కోర్ట్ కూడా చూసుంటుంది. ఒకవేళ చేస్తుంటే ఇమ్మీడియట్లీ రిమాండ్ రద్దు చేయలేదు. సో అరెస్ట్ అంటే ఎంతవరకు ఈ కేసులో పస ఉంది లేదు ఇదంతా ట్రయల్లో తేలుతుందండి. ట్రయల్లో
తేలినప్పుడు, అంటే ట్రయల్లో అది ఇప్పుడు తేలుతుందా, కొన్ని ఏళ్ళకి తేలుతుందా, అయితే ఇక్కడ నెక్స్ట్ ప్రక్రియ ఏంటంటే, అంటే ఇప్పుడు మీరు బెయిల్ దొరుకుతుందా దొరకదా, ఇక్కడ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద బెయిల్ ప్రక్రియ కూడా ఉంటుంది అన్ని క్రిమినల్ కేసెస్లో ఉన్నట్టు. మన రెగ్యులర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్న 3 ఆస్పెక్ట్స్ చూస్తుంది ఏ కోర్ట్ అయినా, అంటే ఉన్నత న్యాయస్థానం అయినా లేకపోతే ఇంకో డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ స్పెషల్ కోర్ట్ లైక్ ద ఈడీ కోర్ట్ ఆర్ అదర్ ట్రయల్ కోర్ట్స్. ఏంటి 3 ఆస్పెక్ట్స్? ఫ్లైట్ రిస్క్ అంటే పారిపోవడము, లేకపోతే దేశం వదిలేసి వెళ్ళిపోవడం ఎట్సెట్రా. సెకండ్, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటే మన ఎవిడెన్స్ని తారుమారు చేయడం. థర్డ్, విట్నెస్ ఇంటిమిడేషన్ అంటే మన విట్నెసెస్ని భయభ్రాంతులకు గురి చేసుడు ఎట్సెట్రా. ఈడీ కోర్టులో స్పెషల్గా ఇంకో ఆస్పెక్ట్ కూడా కన్సిడరేషన్కి వస్తుంది. ఏంటంటే ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్లో, అంటే మీరు స్పెసిఫికలీ అందులో ఎక్కడ చదవరు, బట్ ద జనరల్ అజంప్షన్ ఇస్ దట్ ఇవి ఆర్థిక నేరాలు చేసిన వారు, వీళ్ళు చిన్న వాళ్ళైతే ఆర్థిక నేరాలు చేసే ఆ కెపాసిటీ అంత డెవలప్ చేసుకోరు. కానీ ఒకవేళ ఆర్థిక నేరాలలో పట్టుపడ్డ వాళ్ళు ఆర్థిక నేరాలలో ఉన్న ఎవిడెన్స్ దాన్ని తారుమారు చేయడము, లేకపోతే అతలాకుతలం చేయడము, లేకపోతే ఎవిడెన్స్ దొరకకుండా చేయడము, ఇది కొంచెం చేయగలుగుతారు. అంటే ఎవిడెన్స్ లేకుండా కూడా న్యాయం చేయగలుగుతారు. సో ఆర్థిక నేరాలలో ఉన్న ఎవిడెన్స్ చాలా డెలికేట్ అండ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఎవిడెన్స్ మనకు ఒక పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సస్పెక్ట్ని కస్టడీలోకి తీసుకుంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనే మాట చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి ఈ పర్సన్ అంటే ఈ మనిషితోని మనకి ఇంకేం అవసరం లేదు, ఈ మనిషి దగ్గర నుంచి రాబడవలసిన అన్ని ఫిజికల్ ఎవిడెన్స్ అంటే ఇంపార్టెంట్, అంటే ఫిజికల్ ఎవిడెన్స్, ఈ ఫోను ఇవి అవి, ఫోన్లు లేకపోతే డిజిటల్ ఎవిడెన్స్, కంప్యూటర్లు ఇవి అవి, ఆ ఫిజికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ మనిషి చెప్పాల్సిన స్టేట్మెంట్లు అంతా తీసుకున్నాము. మేము ఫైనల్ రిపోర్ట్ ఛార్జ్ షీట్ అది ఫైల్ చేయడానికి రెడీ ఉన్నాము అని అన్నప్పుడే ఈడీ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నుంచి ఈ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళను బెయిల్ మీద రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈడీ కేసులలో ఎస్పెషల్లీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకుండా, అంటే ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సాటిస్ఫాక్షన్ కొద్దీ వాళ్ళు అనుకునే, అంటే చాలు దీంట్లో ఇంకేం లేదు, దీంట్లో ఇంకేం రాదు, వదిలేయండి, బెయిల్ మీద వదిలేసేయండి అనే ఆ సాటిస్ఫాక్షన్ రాకముందు ఆ ఈడీ కోర్టు కూడా అది తెలుసుకున్న తర్వాతనే బెయిల్ మీద రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చెప్పండి మేడం. అంటే 7 రోజులు ఆల్రెడీ కోర్టుకు మీరు అన్నట్టుగా రౌస్ ఎవెన్యూ కోర్టు ఆల్రెడీ వారం రోజులు కస్టడీకి అప్పగించడం జరిగింది. ఈ వారం రోజుల తర్వాత ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఆమె డైరెక్ట్గా ఏమైనా జైలుకు పోయేటువంటి అవకాశం ఉంటుందో, మళ్ళీ ఈ యొక్క పొడిగింపు అనేది ఏమైనా ఉంటుందో, మళ్ళీ ఒకసారి కస్టడీకి అడిగేటువంటి అవకాశం ఉంటుందో? ఒక ముక్కలో చెప్పాలంటే అసలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయితే ఎన్ని రోజుల పాటు ఆమె జైల్లో ఉండేటువంటి అవకాశం? అయితే అదే ఇప్పటికైతే రౌజ్ అవెన్యూ కోర్టు ఉట్టి 7 రోజుల ఈడీ కస్టడీ కోసం ఇచ్చింది. వాళ్ళు నేను విన్నది ఏంటంటే వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీ కోసం అడుగుదాం అడిగిండ్రు కానీ ఒప్పుకోలేదు, వాట్ ఎవర్, ఐఎమ్ నాట్ క్లియర్ అబౌట్ దట్. బట్ ఈడీ కస్టడీకి ఇచ్చింది. సో 7 రోజుల తర్వాత మళ్ళీ ఆమెను ప్రవేశపెట్టాలి. మళ్ళీ ఒకవేళ ఈడీ 7 రోజులకు ఈడీ మాకు ఈమె అవసరం లేదంటే వదిలేస్తారు. దానికి పూచీకత్తు అదంతా కట్పించేసి ఇక ట్రయల్లో చూసుకుందామని చెప్పేసి వదిలేస్తారు. ఒకవేళ వాళ్ళు ఎక్స్టెన్షన్ అడిగితే మళ్ళీ రిమాండ్లకు పోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడే అందుకనే ఈ బెయిల్ ప్రక్రియ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు మనీష్ సిసోడియా కేసులోనే చూడండి, అతను ఎక్సైజ్ మినిస్టర్ ఉండే. సో ఆ మొత్తం ఎక్సైజ్ పాలసీని రూపకల్పన సౌత్ లాబీ చేసింది అని అంటున్నారు. దట్ ఈస్ ద అలిగేషన్. కానీ ఆ రూపకల్పనను ఆ ప్లాన్ని, ఈ సౌత్ లాబీ ఇచ్చిన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసింది అయితే ఎక్సైజ్ మినిస్టరే కదా.
సో ఆ ఎక్సైజ్ మినిస్టర్ ఇప్పటి వరకు 1 year కన్నా ఎక్కువ అవుతుంది, 1 year and few months. ఆయన ఇప్పటి వరకు 5-6 సార్లు బెయిల్ అప్లికేషన్, ఐ థింక్ 4 to 5 times బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసినా సుప్రీంకోర్టు కూడా ఇవ్వలేదు. సో అందుకోసమని ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ రోల్ ఈడీ కేసులలో ఎంతగానో ఇంపార్టెంట్. వాళ్ళు సరే ఇంతే ఇక మేము ట్రయల్లో చూసుకుంటామని అనే ఫైనల్ రిపోర్ట్ ఇప్పటి వరకు అయితే ఎప్పుడు వస్తుంది మేడం? ఇంకా కాలయాపన ఉంటుంది ఒకవేళ మీరు అన్నటువంటి ట్రయల్కు వెళ్ళేసరికి ఇంకా టైం పడుతుందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వారం రోజులు బట్టి చేసినటువంటి ఎంక్వైరీ ఫైనల్ అయ్యేది? లేదండి, చాలా టైం పడుతుంది. మనము ప్రతి కేసుని ఒకటే ఒక ఫ్రేమ్ వర్క్ లో చూడలేము. ఇట్స్ నాట్ అ స్ట్రేట్ జాకెట్ ఫార్ములా. ప్రతి కేసు ఇలాగే ఉంటుందని కాదు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కేసులే చూస్తే 2011లో స్టార్ట్ చేసిండ్రు అది సిబిఐ ఇన్వెస్టిగేషన్. ఇప్పటి వరకు దాంట్లో ఒక ఛార్జ్ షీట్తో పాటు చాలా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ ఉన్నాయి. అది ట్రయల్లో ఇంకా నడుస్తూనే ఉంది. సో ఇన్వెస్టిగేషన్ అనేది ఇంత టైంలో కంప్లీట్ చేయాలి, 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు అనేది ఏ చట్టంలో లేదు. అండ్ అటువంటి ఆటంకాలు, అటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టే అర్హత కూడా ఏ కోర్టుకి లేదు. సో ఈ ఇన్వెస్టిగేషన్ ఎన్ని రోజులు నడిచినా కానీ వాళ్ళు ఏదో ఒక రోజు బెయిల్లో బయటకు వస్తారు, కానీ అది ఓన్లీ వన్స్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ కంప్లీటెడ్. సో ఇక్కడ స్పెసిఫిక్గా అందరికీ తెలవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కవిత మీద కూడా ఈసీఐఆర్ ఫైల్ అయిందా లేదా ఇక నాకు ఐడియా లేదు, ఫైల్ అయిండొచ్చు. ఇప్పటి వరకు అందరి మీద ఆల్ అప్రూవర్స్, అరుణ్ రామచందర్ పిల్లై, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ్ రెడ్డి, బుచ్చిబాబు, ఇంకోటి మొన్న పిఏయోరో అజయ్ సంథింగ్ అతను, వీళ్ళందరి మీద సెపరేట్ ఈసీఐఆర్లు ఫైల్ అయినాయి. ఇదేంటంటే ఎన్ఫోర్స్మెంట్ కేసులో మన ఎఫ్ఐఆర్ లాంటిది. ఎఫ్ఐఆర్ కాదు, కానీ ఎఫ్ఐఆర్ కన్నా చాలా కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది. ఛార్జ్ షీట్ అంటే ఫైనల్ రిపోర్ట్ కూడా కాదు. సో అది ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ మధ్యలో ఉండే ఒక డాక్యుమెంట్. ఇట్స్ కాల్డ్ ద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏంటంటే, ఈమెను ఆల్రెడీ అరెస్ట్ చేసిండ్రు కాబట్టి ఆమె మీద కూడా ఒక స్పెషల్ ఈసీఐఆర్ ఓపెన్ చేసిండ్రు. సో ఇప్పటి వరకు వాళ్ళకు అప్రూవర్ల స్టేట్మెంట్లు ఉండే, ఈ ఫోన్లు ఇవి, ఇన్ని ఫోన్లు వాడింది, ఇక్కడి నుంచి ఇక్కడికి తరలించిండ్రు అదంతా. నాకు తెలిసి ఇప్పుడు అప్రూవర్ల స్టేట్మెంట్స్ 13 అప్రూవర్లు అంటున్నారు. 13 అప్రూవర్ల స్టేట్మెంట్స్తో పాటు ఇప్పుడు ఫిజికల్ ఎవిడెన్స్ అంటే హార్డ్ ఫిజికల్ ఎవిడెన్స్ని తారుమారు, ఆల్రెడీ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసిన ఎవిడెన్స్, అంటే డిస్ట్రాయ్ చేసింది కూడా వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళ డీప్ స్కానింగ్ అంటే లాట్ ఆఫ్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది దీంట్లో. ఆ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై బెయిల్ ఇన్ ఈడీ కేస్ ఈజ్ డిఫికల్ట్. ఎందుకంటే టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ని మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడి నుంచే మాయం చేసేయచ్చు, లేకపోతే తీసేయచ్చు. అది ఇక్కడ నుంచి ఒక పిస్టల్ తీసుకున్నాడో లేకపోతే ఇంకో కత్తి తీసుకున్నాడో కాదు కదా. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిఫికల్ట్. అండ్ అరుణ్ రామచందర్ పిల్లై కూడా క్లియర్గా, నేను ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్లో నేను నా ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఇది ఏం లేదు, అంటే నా ఇండివిజువల్ కెపాసిటీలో నేను అసలు పనే చేయలేదు, నేను తన రిప్రజెంటేటివ్గా మాత్రమే పనిచేసిన అని క్లియర్గా ఆయన ఈసీఐఆర్ ప్లస్ స్టేట్మెంట్లో కూడా ఉన్నది. సో ఇప్పుడు ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళందరి ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత, అంటే అది అన్నీ ఒకటేసారి కంప్లీట్ కావాల్సిన అవసరం లేదు, వీళ్ళందరి అవసరం. ఎందుకంటే ప్రతి మనిషి రోల్ వేరే ఉంది. ఇక్కడ కేజ్రీవాల్ని కొన్నిసార్లు పిలిచిండ్రు, అతని రోల్ వాళ్ళు వేరేగా పరిగణిస్తుండ్రు. మనీష్ సిసోడియా రోల్ వేరేగా పరిగణించిండ్రు, అతనికి అగేన్స్ట్ అలిగేషన్స్ వేరే, కవితకు అగేన్స్ట్ అలిగేషన్స్ వేరే, ఈ అప్రూవర్ల పాత్రలు కూడా వేరే. సో ప్రతి వాళ్ళది సెపరేట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఆర్ ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసినప్పుడే ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా మేడం, అంటే ఈ 7 రోజుల విచారణ తర్వాత అవసరమైతే ఉంటే ఇప్పుడు ఈడీ అధికారులు కల్వకుంట్ల కవితను మళ్ళీ ఇంటికి పంపించి మళ్ళీ నెక్స్ట్ టైం విచారణ పిలిచేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఆల్మోస్ట్ జైలుకే తరలించేటువంటి ఆస్కారం ఉంటుంది? మీరు అన్నటువంటి విషయాలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు అరెస్ట్ కాకపోవచ్చేమో అన్నటువంటి అభిప్రాయం కలుగుతా ఉంది. అంటే ఖచ్చితంగా అంటే బెయిల్ రాకపోవచ్చేమో అని.
అంటే మనము ఈడీ కేసులు అంటే నేను చూసిన ఈడీ కేసులు అయితే ఇమీడియట్లీ ఫస్ట్ టైంలోనే లేకపోతే ఫస్ట్ 7 రోజుల్లోనే వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసుకొని మాకు ఈ మనిషి అవసరం లేదు అని అన్న సిచ్యువేషన్స్ చాలా తక్కువ. సో నాకు తెలిసి అంటే అండ్ ప్లస్ ఒకసారి కస్టడీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు జస్ట్ రిలీజ్ చేసేసి మీరు అప్పుడప్పుడు పిలుస్తాము రాండి అని అనే సూచనలు కూడా చాలా తక్కువ. మోస్ట్లీ ఎలాగో కస్టడీలో తీసుకున్నారు కాబట్టి కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దాని తర్వాతనే బెయిల్ పూచీకత్తు మీద రిలీజ్ చేసే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఇంకోటి మేడం, దీంట్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఉండడం జరిగింది. ఆయన కూడా అనేక రకాలుగా 8-9 సార్లు ఈడీ సమాలు జారీ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా అటెండ్ అయినటువంటి దాఖల్లో ఆయనకు నిన్ననో మొన్ననో ముందస్తు బెయిల్ కూడా లభించింది. ఎందుకు ఆయనకు లభించింది, ఇక్కడ కల్వకుంట్ల కవిత ఎందుకు రాలేదు అనుకోవచ్చు. అలా దాంట్లో కీలకమైనటువంటి పాత్ర అరవింద్ కేజ్రీవాల్ కూడా లిక్కర్ స్కామ్ లో ఉంది. అది ఢిల్లీ వేదికగా జరిగినటువంటి సంబంధించినటువంటి అంశం అయినప్పటికీ ఆయనకేమో బెయిల్ లభించింది, ఈమెకు ఎందుకు రావట్లేదు? అంటే అదే నేను అంటే ఈ స్కామ్ మొత్తము ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని అయినా కానీ ఒక్కొక్కల పాత్రలు వేరే. సో అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు లభించిందో ఆ స్పెసిఫిక్ రీజన్స్ మనం ఆ ఆర్డర్లో చూడాలి. ఇప్పుడు నేను ఆ స్పెసిఫిక్ రీజన్స్ చూడకుండా నేను లైక్ ఒక బ్రాడ్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే అతను బికాజ్ హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఎక్సైజ్ పాలసీ ఎక్సైజ్ మినిస్టర్ ఇంప్లిమెంట్ చేసిండు. ఎక్సైజ్ మినిస్టర్ మీద బ్రాడ్ సూపర్వైజరీ అథారిటీ చీఫ్ మినిస్టర్దే ఉంటుంది. సో అతనికి అగేన్స్ట్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు లేదు, ఎంతవరకు ఇప్పుడు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన ఫైళ్ళు సంతకం పెట్టుడే చూడండి, గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయినా మినిస్టర్స్ అయినా వాళ్ళు ఇచ్చిన ఫైలు కొంచెం ఒకసారి జస్ట్ బ్రీఫ్గా చూసుకొని సంతకాలు పెట్టేస్తుంటారు. సో అతనికి దేని మీద సంతకం పెడుతున్నాను, అసలు ఈ ఒక స్కామ్ లాంటిది అయ్యే ఛాన్స్ ఉంది, అవుతున్నది అని అతను ఎంతవరకు ఇది ఉందో, సో ఇదంతా ట్రయల్లో చూసుకుంటారు. కానీ ఇప్పుడు ప్రైమా ఫేషా అంటాం. ప్రైమా ఫేషా ఎవిడెన్స్ అంటే చూడగానే కొట్టొచ్చే ఎవిడెన్స్ అంటారు. ఈ ప్రైమా ఫేషా ఎవిడెన్స్ అరవింద్ కేజ్రీవాల్కి అగేన్స్ట్ ఎంత ఉందో దానికన్నా ఎక్కువ కవితకు అగేన్స్ట్ ఉండొచ్చు ఈ స్టేజ్లో. ఇప్పుడు అంటే రెండేళ్ల తర్వాత కవితకు అగేన్స్ట్ ఉండొచ్చు. అందుకనే ఆయనకు ఒక ప్రైమా ఫేషా ఎవిడెన్స్ ఇమీడియట్గా ఇది లేని కారణంగానో లేకపోతే ఫర్ వాట్ ఎవర్ రీజన్ జస్ట్ యాంటిసిపేటరీ బెయిల్, ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు బెయిల్ కింద ఇది కావచ్చు అని యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఒకవేళ అదే కేసులో చూసుకుందాం, అతనికి అగేన్స్ట్ పక్కట్బందీ ప్రైమా ఫేషా ఎవిడెన్స్ ఇప్పుడు ఇప్పటి వరకు 9 సార్లు ఇచ్చిండు. ఆ 9వ సారో లేకపోతే 10వ సారో వాళ్ళు పక్కట్బందీ ప్రైమా ఫేషా కేసు అంటే చూడగానే ఇది కాదు అని అనే ఎవిడెన్స్ కోర్టు ముందట ప్రొడ్యూస్ చేసిండు అనుకో, యాంటిసిపేటరీ బెయిల్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈస్ దేర్. కవితకు అగేన్స్ట్ ఉన్న ఎవిడెన్స్ ఇప్పుడు మనకు తెలుస్తుంది. అంటే మన అప్రూవర్ల స్టేట్మెంట్స్ ఉన్నాయని మనకు తెలుసు. కానీ ఆమెకు అగేన్స్ట్ ప్రైమా ఫేషా ఫిజికల్ ఎవిడెన్స్ వాళ్ళు ఇప్పటి వరకు ఏం సేకరించిండ్రు, ఆమె సోకాల్డ్ అంటే అలిగేషన్స్ అయితే ఎవిడెన్స్ హాయం చేసింది అని కూడా అలిగేషన్స్ ఉన్నాయి. ఏమి ఇది చేసింది, వాళ్ళకి ఎలా తెలిసింది, అండ్ ఇప్పుడు ఈ మనీ రూట్ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి చేరుకుంది, ఎలా దాన్ని స్పెండ్ చేశారు. సో ప్రైమా ఫేషా ఎవిడెన్స్ ఈమెకు అగేన్స్ట్ ఉన్నది కాబట్టే అరెస్ట్ చేశారని, అంటే అట్లీస్ట్ దట్ ఈస్ ద లీగల్ ప్రాసెస్. ఓకే, నేరం అంటే ఇప్పుడు రెండోసారి మిమ్మల్ని అడగడం ఇది, నేరం రుజువు అయితే అంటే ఎన్ని రోజులు ఎన్ని నెలలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క కేసులో? దాదాపుగా 200-300 కోట్ల రూపాయల చేతులు మారినాయి అని చెప్పేసి మనీ లాండరింగ్ పాల్పడ్డది అన్నటువంటి ఈ సంఘటనలో ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళది ఏ విధంగా ఉండేది, ఎన్ని రోజులు శిక్ష పడ్డటువంటి దాఖలు ఉన్నాయి. ఇప్పుడు కల్వకుంట్ల కవితకు కూడా ఈ నేరం రుజువైనట్టు అయితే ఎన్ని రోజులు శిక్ష పడేటువంటి ఆస్కారం ఉంటుంది? నాకు తెలిసి చూసి ఈడీ కేసుతో పాటు అంటే పిఎంఎల్ఏ సెక్షన్స్తో పాటు క్రిమినల్ ప్రొసీజర్ సెక్షన్స్ కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. సో ఈడీ సెక్షన్స్ కిందనేమో యూజువలీ 5 years 3 years 7 years లేకపోతే దాని కొంచెం
కన్నా కొంచెం ఎక్కువ, ప్లస్ భారీ జుర్మానా పెక్యూనరీ కాంపెన్సేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికి తోడు కొన్ని కాగ్నైజబుల్ అంటారు, కాగ్నైజబుల్ నాన్ కాంపౌండబుల్ ఒఫెన్సెస్. కాగ్నైజబుల్ నాన్ కాంపౌండబుల్ ఒఫెన్సెస్ అంటే 7 ఏళ్ల శిక్ష పడే ఒఫెన్సెస్ గిట్లా యాడ్ చేసి ఉంటే, అదేంటి పిఎంఎల్ఏ చట్టంతో ఈ క్రిమినల్ ప్రొసీజర్ ఐపీసీలో ఈ చట్టాలు కూడా వాళ్ళు ఇది చేసిండ్రు అంటే వాళ్ళు ఉల్లంఘించిండ్రు అని యాడ్ చేసి ఉంటే, దెన్ నాకు తెలిసి ఇట్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ 3 to 7 years, a little bit less, a little bit more, plus భారీ జుర్మానా అయితే ఉంటుంది. ఇప్పుడు అప్రూవల్గా మారినటువంటి వాళ్ళు సుమారుగా 6-7 మంది అప్రూవల్గా మారింది. దీంట్లో కీలకమైనటువంటి పాత్ర కల్వకుంట్ల కవిత చేయమంటేనే మేము చేసామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. అసలు ఎక్కడెక్కడ డబ్బులు చేతులు మారినాయి అన్నటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఈడీ అధికారులు చెప్పడం జరిగింది. వాళ్ళ ఛార్జ్ షీట్ లో కూడా అదే మెన్షన్ అయింది. ఇప్పుడు కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నటువంటి సందర్భంలో ఈ అప్రూవల్గా మారినటువంటి వాళ్ళను ఎదురుగా కూర్చోబెట్టి విచారణ చేసేటువంటి ఆస్కారం కనబడుతుంటుంది. అవునండి, ఖచ్చితంగా వాళ్ళు క్లియర్గా చెప్పారు. తనను కస్టడీలోకి తీసుకున్న తర్వాత అందరూ అప్రూవల్లతోని గిట్లా కూడా ఇండివిజువలీ లేకపోతే జాయింట్లీ కాన్ఫ్రంటేషన్ ఇంట్రోగేషన్ ఉంటుందని కూడా చెప్పారు. సో ఎస్, అది ఇన్వెస్టిగేషన్లో ఒక ప్రక్రియ ప్రొసీజర్. ఎందుకంటే కాన్ఫ్రంటేషన్ ఇన్వెస్టిగేషన్లో ఎవరన్నా అబద్ధం చెప్పాలనుకుంటే, లేకపోతే ఏదైనా చెప్పొద్దు అనుకుంటే, లేకపోతే ఒకళ్ళు ఒకటి చెప్పి ఇంకోళ్ళు ఇంకోటి చెప్తే అక్కడ నిజము అబద్ధము బయటపడుతుంది. ప్లస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవిడెన్సెస్ కూడా వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. కాన్ఫ్రంటేషన్ ఇంట్రోగేషన్ చేసినప్పుడు ఏంటంటే కొంతమంది నిజాలు అబద్ధాలు బయటపడతాయి. సో ఎస్, కాన్ఫ్రంటేషన్ ఇంట్రోగేషన్ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. చాలా రోజుల కానించి అవుతా ఉంది ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చి ఈ రోజు అరెస్ట్ అవుతుంది, రేపు అరెస్ట్ అవుతుంది అని మీరు చాలాసార్లు డెబిట్లో కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆమె ఖచ్చితంగా అరెస్ట్ అవుతుందని, నేను ఖచ్చితంగా అరెస్ట్ కాదు అన్నటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే కల్వకుంట్ల కవిత అయితే అరెస్ట్ కావడం జరిగింది. అది ఎన్నికల ముందు అరెస్ట్ కావడాన్ని, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్కి ఒక రోజు కంటే ముందు అరెస్ట్ కావడాన్ని ఇది ఒక రాజకీయ పరమైనటువంటి నాటకంలో ఒక భాగంగా అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. దీంట్లో నిజం ఎంత ఉంటుంది? ఈ క్వశ్చన్ మీరు అడ్వకేట్గా కాదు, మీరు ఒక బీజేపీ నాయకురాలుగా ఉన్నారు కాబట్టి నేను అడుగుతా ఉన్నాను ఈ క్వశ్చన్. లేదండి, అడ్వకేట్గానే కంటిన్యూ చేద్దాము. అయితే నేను అంటే 2 ఏళ్ల పొంటి ఈ కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఒకటే చెప్పిన, నేను ఎక్కడ ఇవాళ అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు అని ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్ మీద చెప్పలేదు. ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ని కాబట్టి అలా చెప్పడానికి కూడా రాదు. అయితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనైనా, పిఎంఎల్ఏలోనైనా, లేకపోతే ఇంకో ఏ క్రిమినల్ లా అంటే స్పెషల్ క్రిమినల్ లాలోనైనా అరెస్ట్ అనేది ఒక డిస్క్రిషనరీ ప్రాసెస్. డిస్క్రిషనరీ ప్రాసెస్ అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఒక క్రైమ్లో ఒక సస్పెక్ట్ని, ఒక నిందితుడినో అరెస్ట్ చేయాలంటే అది వాళ్ళ డిస్క్రిషన్ మీద ఉంటుంది. సో చాలా క్రిమినల్ కేసులు అరెస్ట్ చేయకుండానే ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి, ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి, ట్రయల్ కూడా కంప్లీట్గా నడిచి దాని తర్వాత కన్విక్ట్ అయినప్పుడే జైలుకి తీసుకెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అది వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఇన్ని 2 ఏళ్ల తర్వాత నిన్ననే ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, ఇది ఒక రాజకీయ ఇది అనేది అది ఇమ్మెచ్యూర్ అండి. అంటే అది పిల్లలాట కాదు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అనేది. తెలియకుండా చాలా మంది చాలా అంటారు. బట్ నిన్న స్పెషలీ వాళ్ళకు సర్చ్ అండ్ సీజర్లో ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్, దానికన్నా ముందు అప్రూవర్ల ద్వారా కూడా ఇంక్రిమినేటింగ్ ఫిజికల్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ప్లస్ ఈ ఎవిడెన్స్ని కొంచెం చేసిన ఎవిడెన్స్ అంటే క్లియర్ అండ్ బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర వచ్చింది కాబట్టి కస్టడీలోకి తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లేకపోతే అరెస్ట్ ఎప్పుడైనా చేయొచ్చు. ఎందుకు 6 నెలల ముందు చేయొచ్చు, లేకపోతే 2 ఏళ్ల తర్వాత కూడా చేయొచ్చు ఒకవేళ ట్రయల్ స్టార్ట్ కాకపోతే. సో ఇట్స్ ఆల్వేస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. వీళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది, ఈ పాలిటిషియన్ చెప్పింది, లేకపోతే ఆ నేత చెప్పింది నమ్మకండి.
ఎందుకంటే క్రిమినల్ ప్రొసీజర్ అనేది ఒక రాజ్యాంగంలో అది నడుస్తూనే ఉంటుంది. ఎవరు ఎవరు స్టేట్లో రూలింగ్ అయినా లేకపోతే నాన్ రూలింగ్ అయినా వాళ్ళతో సంబంధం లేకుంటే అది నడుస్తూనే ఉంటుంది. సో యెస్టర్డేస్ అరెస్ట్ వాజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఎవిడెన్స్ బియాండ్ అ రీజనబుల్ డౌట్ ఫార్ దట్ టైమ్ బీయింగ్. సో అందుకోసము అది, కానీ ఏ క్రిమినల్ కేసులోనైనా అరెస్ట్ ఇస్ ద డిస్క్రెషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఒకవేళ ఇప్పుడు మేడం, ఇప్పుడు ఈడీ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క దర్యాప్తులో కల్వకుంట్ల కవిత దోషి అని తెలిస్తే మరి ఖచ్చితంగా 3 నుంచి 7 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్తా ఉన్నారు. దాని తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీని తర్వాత సిబిఐ ఎంక్వైరీలో కూడా ఈమె దోషిగా తేలితే ఒకటే టైంలో 2 శిక్షలు, ఏదైతే ఒక పక్కన 3 సంవత్సరాల శిక్ష, వాళ్ళు వేసేటువంటి ఒక 3 సంవత్సరాల శిక్ష అనుకుందాం, 2 వేరువేరుగా ఈమె అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఒకటేసారి ఈ కేసులో శిక్ష అనుభవించేటువంటి ఆస్కారం ఉంటుందా? 2 సేమ్ క్రిమినల్ అలిగేషన్స్కి సంబంధించిన కేసులు కాబట్టి, కానీ 2 వేరే వేరే చట్టాల కింద వేరే వేరే కోర్టులలో వస్తాయి. సో డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ సెంటెన్సింగ్ దట్ హ్యాపెన్స్, అంటే లైక్ ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అవ్వడే ఫైనల్ రిపోర్ట్ ఫైల్ కావాలి. ఫైనల్ రిపోర్ట్ తర్వాత ట్రయల్ ఎన్ని రోజులు నడుస్తుందో వీ డోంట్ నో. సో ఒకవేళ ఆ ఫైనల్ అవుట్కమ్లో ఒకవేళ 2 డిఫరెంట్ కోర్ట్స్లో 2 డిఫరెంట్ సెంటెన్సెస్ ఇట్లా వచ్చి ఉంటే వాళ్ళు సైముల్టేనియస్గా దీన్ని కంప్లీట్ చేయండి అని అనే ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇదే సేమ్ క్రిమినల్ దీనికి సంబంధించిన ఇది కాబట్టి. సో ఒకదాని తర్వాత ఒకటి అనేది రెగ్యులర్ కేసులలో కూడా చాలా తక్కువ. ఆల్రెడీ ఒక కేసులో నిందితులు అదేంటి మన కన్విక్షన్ అయిపోతే ఆ సెంటెన్స్తో పాటు ఈ సెంటెన్స్ కూడా సైముల్టేనియస్గా కంప్లీట్ చేయండి అని వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మీకున్నటువంటి అనుభవం ప్రకారం చిట్ట చివరిగా అసలు బెయిల్ వచ్చేటువంటి అవకాశం అసలు లేదంటారు? లేదండి, బెయిల్ ఇస్ అ రైట్ ఆఫ్ ఎవ్రీ అక్యూజ్డ్ ఇన్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ క్రిమినల్ లా ఆల్సో. కానీ ఈడీ కేసులలో బెయిల్ ఇమీడియట్గా వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ నిల్. ఎందుకంటే ఈడీ కేసులలో చాలా చూసాము. ఈడీ కేసులలో అదేంది ఈ మన ఇన్వెస్టిగేషన్ ఒక ఫైనాలిటీ రీచ్ అయింది, ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసే స్టేజ్లోనో లేకపోతే ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసిన తర్వాతనో లేకపోతే వాళ్ళకు అవసరం ఇంకా లేదు, ఈ కస్టడీ అవసరం లేదు అని అన్నప్పుడే రిమాండ్లో నుంచి రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ స్టేజ్ కల్లా అండర్ ట్రయల్ అయిపోతారు, ఎక్కువగా ఉంటాయి. బికాజ్ మీరు 2G స్పెక్ట్రమ్ కేసులో కనిమోలి తమిళనాడు నుంచి డిఎంకే కనిమోలిని రాజాని ఇద్దరిని అరెస్ట్ చేసిండు. కనిమోలి వాజ్ ఇన్ జైల్ ఫర్ 7 months. తను కూడా మ్యారీడ్, 2 పిల్లలు అండ్ ఆల్ దట్ ఏమన్నా కానీ అది సిబిఐ కోర్ట్, ఇది ఈడీ. సో ఇట్స్ డెఫినెట్లీ మోర్ స్ట్రిక్టర్. ఎందుకంటే ఫర్ రీజన్స్ ఈడీ ఎవిడెన్స్ చాలా కాంప్లికేటెడ్ కాంప్లెక్స్గా ఉంటుంది, చాలా డిజిటల్ ఎవిడెన్స్ ఉంటుంది. డిజిటల్ ఎవిడెన్స్ని మాయం చేసే అవకాశాలు ఎప్పుడైనా ఉంటాయి. సో వాళ్ళకు ఎప్పుడు అంత ఒక చోట్లో దొరికినప్పుడు వాళ్ళు అదంతా కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఏదైతే రచన రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం లేదు. ఇటువంటి కేసుల్లో బెయిల్ వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈడీ అధికారులు అన్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేసిన తర్వాతనే కల్వకుంట్ల కవిత పైన చర్యలు తీసుకునేటువంటి దిశగా వాళ్ళ యొక్క అడుగులు ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఈడీ విచారణ ఇంకొక 4 రోజులు ఉంది. 4 రోజుల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, కల్వకుంట్ల కవితకి ఏమైనా బెయిల్ వస్తుందా, నిర్దోషిగా బయటకు వస్తుందా, లేకపోతే దోషిగా ఆమె జైలుకుపోయేటువంటి ఆస్కారం ఉంటుందో చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది రచన రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి.